నమస్తే. మన విశ్వ ప్రైమ్ ఛానల్ ఈరోజు మన అందరికీ ప్రేక్షకులకి మంచి ఓ, దేవాలయంతో మేము ముందుకు వస్తున్నాం. ఇది ప్రసిద్ధమైన శ్రీ మధుమతి సమేత దత్తాత్రేయుడు స్వామివారి ఏకముఖి దత్తాత్రేయుని దేవాలయం. ఇది ఎత్తిపోతల జలాశయం ఆనుకొని ఉంటుంది. ఈ ఎత్తిపోతల జలాశయం మాచర్ల నుంచి హైదరాబాద్ హైవేలో ఉంటుంది. నాగార్జున సాగర్కి కేవలం 2 కిలోమీటర్లు ఎత్తిపోతల జలాశయం ఉంటుంది. వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది మధుమతి దత్తాత్రేయుడి క్షేత్రం. ఈయన దత్తాత్రేయుడు 11 తరాల నుంచి ఇక్కడ స్వయంభుగా ఉన్నాడు. ఇక్కడ నుంచి స్వరంగాలు కూడా కలవు. కింద అమ్మవారికి శ్రీశైలము ప్రముఖ క్షేత్రాలకు ఇప్పుడు ఇట్లా వస్తున్న భక్తులు ఈయనకి లక్షలాది మంది భక్తులు ఉన్నారు. వాళ్ళ కోరికలు తీర్చడమే ఈయన ప్రధాన ఉద్దేశం. పిల్లలు లేని వారికి పిల్లలు కలిగేవారు చాలా మొక్కులు వీళ్ళకి నెరవేరుతాయి. ఆ మొక్కులు పూర్తయిన వారు వాళ్ళ వ్రతాలని పూర్తి చేస్తారు. వాళ్ళ మొక్కులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఈయనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి విపరీతంగా భక్తులు వస్తుంటారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఈయనకి తెలంగాణ నుంచి ఈయన కులదైవంగా లంబాడీలు ఈయన కులదైవంగా భావిస్తుంటారు. చాలామంది ఈయనకు భక్తులు కలరు. వీళ్ళు అట్లానే దీక్ష కూడా చేస్తూ ఉంటారు. మధుమతి దత్తాత్రేయుడు దీక్ష కూడా చేస్తూ ఉంటారు. గురు పౌర్ణమి అమావాస్యలకు ఇక్కడ చాలామంది భక్తులు నిద్ర చేస్తుంటారు. ప్రతి గురువారం అన్నదానం కలదు. ఈ దేవాలయంకు వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని చెప్తారు. ఈయన లంబాడి నాయకులు కొన్ని తెగల వారికి ఈయన కులదైవం. వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ గుడికి వచ్చి 3 రోజులు ఉండి ఇక్కడ నిద్రలు చేసి వారు నైవేద్యాన్ని అయ్యవారికి సమర్పించి హోమగుండంలో సమర్పిస్తారు. ఆ తదుపరి దేవాలయం కాడే వండిన భోజనాలు చేసి వీళ్ళు మళ్ళీ వాళ్ళ సొంత గ్రామం వెళ్ళి అక్కడ మళ్ళీ పూజా కార్యక్రమాలు చేసే వరకు ఎటువంటివి ఏమీ ముట్టవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని సందర్శించండి. దత్తుని భక్తులందరూ ఈ దేవాలయాన్ని సందర్శించి మీ కోరికలు నెరవేర్చుకోండి.